దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు. ఇది చాలా వేగంగా జరుగుతోంది. E20 ఇంధనం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులు తగ్గించడం మంచిదే. కానీ మరి ఈ మార్పు వల్ల వాహనదారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నిజంగానే వాహనాల మైలేజ్ తగ్గుతోందా? ఇంజిన్లకు నష్టం వాటిల్లుతోందా? ఈ ఇథనాల్ మిశ్రమం వల్ల కొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఇది నిజంగానే ఆకుపచ్చ పరిష్కారమా లేక దాని వెనుక దాగి ఉన్న సమస్యలు ఇంకేమన్నా ఉన్నాయా? నిజానికి ఇప్పుడు E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా అందుబాటులోనికి వస్తోంది. 2030 నాటికి 20% ఇథనాల్ కలపాలి అనుకున్న లక్ష్యాన్ని మనం 5 ఏళ్ల ముందుగానే సాధించేశాం. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఇథనాల్ శాతాన్ని పెంచుకుంటూ పోవడమే మనం చేస్తున్నాం. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా E85 ఇంధనాన్ని కూడా విడుదల చేశారు. అంటే 80 నుండి 85% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అన్నమాట. ప్రస్తుతానికి 48 పబ్లిక్ సెక్టార్ ఫ్యూయల్ అవుట్లెట్లలో ఇది దొరుకుతోంది. ఈ ఏడాది చివరికి 500 స్టేషన్లకు, వచ్చే ఏడాది చివరికి 5000 స్టేషన్లకు విస్తరింపజేస్తారు. ఈ 85 ధర E20 పెట్రోల్ కంటే లీటర్కు దాదాపు 20 రూపాయలు తక్కువే. అలాగే 100% ఇథనాల్ ఇంధనానికి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాహనాలు పూర్తిగా ఇథనాల్పై నడపడానికి మార్గం సుగమం అయిందన్నమాట. E100 అంటే సాధారణంగా 93 నుండి 95% ఇథనాల్ కలిగి ఉంటుంది. మిగిలినది కోల్డ్ స్టార్ట్. స్టెబిలిటీ కోసం పెట్రోల్, ఇతర సాల్వెంట్లు ఉంటాయి. ఇక ఈ హడావిడిలో పాత వాహనాల సంగతి ఏంటి? కొత్త వాహనాలు E20కు అనుగుణంగా తయారు చేశారు అంటున్నారు. మరి అంతకంటే ఎక్కువగా ఇథనాల్ కలిపితే వాటి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఇంకా దొరకటం లేదు. ఢిల్లీలో ఇటీవలే ఒక అంశం వెలుగులోనికి వచ్చింది. 3 ఏళ్ల క్రితం ఒక పాత కారు కొంటే 1 సంవత్సరం తర్వాత కారు ఫ్యూయల్ సిస్టంలో సమస్యలు తలెత్తుతాయి. కారులో 10% ఇథనాల్ మాత్రమే వేయాలి, కానీ పొరపాటున 20% ఇథనాల్ ఉన్న E20 ఇంధనాన్ని వాడారు. దీని ప్రభావం కారు మైలేజ్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి సంవత్సరం కారు సర్వీసింగ్కు 15 నుండి 20 వేల రూపాయలు ఖర్చు అయితే తరువాతి సంవత్సరం ఆ ఖర్చు రెట్టింపైంది. ఇదే ఢిల్లీలో ఒక యువకుడు తన కారును రిపేర్ చేయించడానికి ఇస్తే పెట్రోల్లో చీమలు పట్టిన వీడియో చూసినప్పటి నుంచి కారు పాడైపోతుందేమో ననే ఆందోళన చెందుతున్నాడు ఆ యువకుడు. అందుకే పవర్ పెట్రోల్ మాత్రమే వాడుతున్నాడు. సామాన్యమైన ప్రజల్లో ఇటువంటి భయాలు వస్తూ ఉంటే ప్రభుత్వం దీనిపై ఎందుకని స్పందించడం లేదు? సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ ఇంధనం వల్ల వాహనాలకు సమస్యలు వస్తున్నాయని చెప్పే వీడియోలు చాలానే షేర్ అవుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా వాహనాల్లో ఇంధన సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఢిల్లీలో కారు మెకానికులు చెబుతున్నారు. ఫ్యూయల్ ట్యాంకుల్లో నాచు, కాంతి పేరుకుపోతోందని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇథనాల్కు నీటిని పీల్చుకునే సామర్థ్యం ఎక్కువే. దీనివలన ఫ్యూయల్ సెన్సార్లు పాడైపోతున్నాయి. ట్యాంకుల్లో ఒక నల్లటి పోరు పేరుకుపోయి దానివల్ల ఫ్యూయల్ పంపుకు తుప్పు పడుతోందని గుర్తిస్తున్నారు. పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరిగినప్పటి నుండి ఫ్యూయల్ సెన్సార్, పంప్, ఫిల్టర్ ఈ 3 పార్ట్స్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది మామూలు విషయం అయితే కాదు. లగ్జరీ కార్లకే ఈ పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు వాడే కార్ల సంగతి ఏంటి? వాహనాల్లో ఫ్యూయల్ పంప్, హై ప్రెషర్ పంపు పాడైపోతున్నాయి. కొత్త కార్లు కూడా వెళ్తూ అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. ఇంజన్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ ఫిల్టర్లు, ఫ్యూయల్ పంపులు, పిస్టన్లు, వాల్వ్లు అన్ని భాగాల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు 8-10 సంవత్సరాలు పనిచేసే ఫ్యూయల్ పంపులు ఇప్పుడు కేవలం 1 సంవత్సరంలోనే పాడైపోతున్నాయి. ఇథనాల్ ప్రభావం వాహనాల్లో వాడే రబ్బర్, ప్లాస్టిక్ పార్ట్స్పై ఎక్కువగా ఉంటుంది. అవి కరిగి త్వరగా పాడైపోతున్నాయి. కార్లకు రిపేరింగ్ పని ఎక్కువ వస్తోంది. మైలేజ్ కూడా తగ్గుతోంది. పాత కార్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో కార్లలో 8-10 సంవత్సరాల తర్వాతే ఫ్యూయల్ పంపు పాడేది, కానీ ఇప్పుడు 1 సంవత్సరం పాత కార్లలో ఫ్యూయల్ పంపులు పాడైపోతున్నాయి. ఈ సమస్యలు కేవలం పెట్రోల్ కార్లలోనే కనిపిస్తున్నాయి. డీజిల్ కార్లలో ఇలాంటి సమస్యే లేదు. ఇది ఇథనాల్ వల్ల వస్తున్న సమస్య కాదా? మరి బైకుల సంగతి ఏంటి? 1 సంవత్సరంగా బైకుల్లో ఫ్యూయల్ ఫిల్టర్, థ్రాటిల్ బాడీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. థ్రాటిల్ బాడీ అంటే యాక్సిలేటర్ ప్రకారం ఇంజిన్లోకి వెళ్లే గాలి పరిమాణాన్ని నియంత్రించేదన్నమాట. E20 ఇంధనం కోసం తయారు చేయని బైకులను ఉదయం పూట స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చలికాలంలో ఈ సమస్య మరింత విపరీతంగా ఉంటుంది. ఇక
ఇంధన సంబంధిత భాగాలు త్వరగా పాడవుతున్నాయి. అందుకే E20 ఇంధనాన్ని సపోర్ట్ చేసే కొత్త బైకుల్లో ఈ సమస్యలు లేవనేది కొంతమంది వాదన. బైకులను ఎక్కువ కాలం వాడకుండా ఉంచినప్పుడు ఫ్యూయల్ సిస్టంలో తుప్పు పడుతుంది. దీనికి సంబంధించిన భాగాలు కూడా పాడైపోతున్నాయి. మైలేజ్లో దాదాపు 5 నుండి 7% తగ్గుదల కనిపిస్తోంది. అయితే బైక్ పికప్, థ్రాటిల్ రెస్పాన్స్లో తేడా కనిపిస్తోందట. కారును కూడా ఎక్కువగా వాడకుండా ఉంచకుండా అప్పుడప్పుడు నడిపించాలి అన్నది మెకానికర్ల సూచన. ఫ్యూయల్ సంబంధిత భాగాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందే. అసలు సమస్యకు ఇది పరిష్కారం అవుతుందా? ఇథనాల్ వల్ల వాహనాల్లో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఎందుకని స్పందించడం లేదు? ఈ సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుగొనకపోతే వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం మైలేజ్ సమస్య మాత్రమే కాదు, భద్రత, ఆర్థిక భారం, పర్యావరణం అన్నిటినీ ప్రభావితం చేసే అంశం. మరి ఈ ఆకుపచ్చ విప్లవం నిజంగానే ప్రజలకు మేలు చేస్తుందా, లేక కొత్త సమస్యల సుడిగండంలోనికి నెట్టేస్తుందా అనేదే వేచి చూడాలి. సో రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మైజం.